ఈరోజు కేసీఆర్ కొడుకును, కేసీఆర్ సుపుత్రుణ్ణి, కేసీఆర్ ముద్దుల పుత్రుణ్ణి ఇవాళ సిట్టు విచారణ పిలిచింది. ఈ సిట్టు విచారణ గతంలో చెప్పిన సిట్టు విచారణ ప్రారంభించిన తర్వాత, సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ప్రారంభించిన సీరియల్స్, టీవీ సీరియల్స్ మొత్తం అయిపోయినాయి. ది ఎండ్, శుభం పడ్డది. కానీ దీన్ని మాత్రం ఎండ్ లేదు, శుభం లేదు. దీన్ని ఇంకో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు. దీని పేరుతో టైంపాస్ చేస్తూనే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది ప్రజలు గుర్తిస్తలేరు, మేము ఏదో చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు, మమ్మల్ని నమ్ముతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ ప్రజల లోపల చర్చ జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛనివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన ప్రకారమే సిట్టు అధికారులు వాళ్ళు వ్యవహరించాలని చెప్పి వస్తున్న విషయం వాస్తవం. అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ఏది చేయాలా? దేశ భద్రత విషయంలో ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటే దాన్ని ప్రజలకు అనుమానం వచ్చే విధంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా, ఇలా కేసీఆర్ కొడుకు అంటుండు కదా, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా మా ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి ఎక్కడ ఏ రాష్ట్రంలో చర్చ జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో జడ్జిల ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? అంత నీచంగా ఎందుకు దిగదారారు? ఇవాళ జడ్జిలు కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ ఎవరు చేసినట్ట కదా, అది ఏదన్నా కానీ చేసినట్టే కదా. ఏమంటాడు? అధికారులు దేశ భద్రత చేసి రావచ్చు అంటే ఆయన అంటాడు, ఇది ఆయన అంటాడు. అదే స్టేట్మెంట్ ను వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము, సిట్ అధికారులు వాంగ్మూలంగా స్వీకరించి దాని విచారణ జరపని చెప్పండి. చెప్పింది ఆయన కదా, వాంగ్మూలమే కదా, ఆయన ఒప్పుడంట కదా, చేయమని చెప్పండి. మరి ఏ కేసైనా కానీ ఫోన్ ట్యాప్ చేయొచ్చా? ఎట్టి పనులు అరెస్ట్ జరగది, ఎట్టి పనులు అరెస్టులు జరిగాయి. ఆ దమ్ము వీళ్ళకి లేదు. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము వీళ్ళకి లేదు. అది కాదు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎడమ చెప్పుతో కొట్టాలని ఉంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రోషం లేదు, పౌరుషం లేదు. అధికారాన్ని చెలాయిస్తారు, 100 కోట్ల రూపాయలు సంపుతారు. ముఖ్యమంత్రి తొండ దొరకటి కొడతా అంటాడు. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి మనకు ఎడమ చెత్తం కొడతా అంటాడు, ఆయన ఏదో తొండ దొర కొడతా అంటాడు. కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి ఫోన్ ట్యాపింగ్ అంశము భద్రతతో ముడిపెట్టి దుర్వినియోగం చేసిందంటే నన్ను విచారణకు పిలిచి, నన్ను సిట్టర్ విచారణ పిలిచి నాకు లిస్టు చూపెట్టారు. మావోయిస్టు లిస్టులో మీ పేరుంది, మీకు తెలుసా? నన్ను అడిగారు. నన్ను మావోయిస్టు లిస్టులో నీ పేరు ఉంది, మీకు తెలుసా? నన్ను అడిగారు. అంతకంటే ఏం కావాలి సాక్ష్యంగా? సాక్ష్యాలన్నీ నాకు చూపెట్టారన్న నాకు సిట్ అధికారులు. నన్ను అడిగినారు, నా వాంగ్మూలం తీసుకున్నారు, కానీ చర్యలేవి అని అంటున్నా. ఎవరైతే వాళ్ళు విడిచి ఉన్నారు, ఫలానా వ్యక్తులు చేసిరు అన్నారు, మరి వాళ్ళని మళ్ళీ వాంగ్మూలం కోసం పిలుస్తున్నారు. చర్యలేవి? అప్పుడు నేను మంత్రి కాదు కదా. అప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వంలో విచారణ చెప్తున్న కేంద్రం జోక్యం చేసుకుంటుందా? శాంతిభద్రం సార్, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు. మాకు చేత కాదు, ఇక మొత్తం కాదు. మేము చేతగానే చేతనావస్థలో ఉన్నాం, మాకు ఆ దమ్ము ధైర్యం లేదు అని చెప్పని మేము తీసుకుంటాం. మూర్ఖత్వం అదే చెప్తున్నారు కదా. బరిదగించింది కేసీఆర్ ప్రభుత్వం, బరిదగించి మమ్మల్ని ఇవ్వలు ఏం చేయలేరు అని చెప్పి అహంకారంతో ఆ విధంగా వివరించింది. ఏముండదు. నేను మళ్ళీ చెప్తున్నా, సిట్టి అధికారుల మీద జులుం ప్రదర్శించకుండా, ఆదేశాలు ఇవ్వకుండా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఆ అధికారులు 100% ఇప్పటికే కేసీఆర్ కుటుంబానితో పాటు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో ఆ అధికారులు అరెస్ట్ చేసేవాళ్లు. ఊకే సిబిఐ అన్న చాలాగా చెప్పండి. కాళేశ్వరం విషయంలో గానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో గానీ
ఈ రాష్ట్రంలో మాకు బీఆర్ఎస్ లో గాని అక్రమం చేసేటువంటి అవినీతి పనులను అరెస్ట్ చేసే దమ్ము మాకు లేదు, మాకు చాతన కాదు, మా చేవ దక్షిణ మేము అని చెప్పండి, లేఖ రాయమని చెప్పండి, మేము అరెస్ట్ చేస్తాం.